వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్ గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా మీరు డిసైడ్ చేసుకోవడానికి? నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి? లేకపోతే లేదు, ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు, మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము. తర్వాత ఏం చెప్పాలంటే, నాకు లక్కుగా బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు, మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి, అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలి నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉంది. కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు, మనసు బాగలేదు. ఎందుకంటారు? ఆ 5 లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, అది సరే ముగ్గురు వెళ్ళారు. వీళ్ళిద్దరు కృష్ణరాజు గారు, కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి. ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము. వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు, అది నేను మర్చిపోలేను. ఎలాగనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది. లేదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉండే ఉంటుంది, జీవిస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి మన తెలుగు ఇండస్ట్రీని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అనమాట. అదే ఎంత ఎమోషన్ ఉండండి మీలో. అంటే బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అంటే మీరేమిటో మీరు అందులో క్వైట్ చాలా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది, ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందన్నమాట అని. ఆ తర్వాత నాకు వయసు వచ్చి ఇప్పుడు చూసే కదా, అయ్యో ఎంత లెజెండ్, వీళ్ళతో చేసామే, ఏ భాగ్యం చేసామో, ఏ పూర్వ పుణ్య భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను. వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సెట్లో అంతా వాళ్ళతో ఇప్పుడు డాన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు, షూటింగ్లు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించేవాళ్ళ మంచిగా? ఎన్టీ రామారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు, నమస్కారం పెడతాం మనం, పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు. డ్యాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు, 4 సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం అనమాట. ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు. తర్వాత నేను వెళ్ళి రెడీ అంటే, నువ్వు కూర్చోమ్మా కష్టపడవద్దు నేను చేస్తాను ఉండు ఇంకా 2 సారి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నా చెయ్యొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్డ్ కాబట్టి అలా వచ్చేవారు. అలా కాదు, ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని. ఇప్పుడు నేనైతే ఉంటే ఏమరా, నేను పెద్ద హీరో, లైట్గా పెట్టండి, వంగి కూర్చోవడం ఇలా లేవటం, అదంటే ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం.